శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర. ఈ గంగా జలమును ఇచ్చట ఈశ్వర పరమేశ్వర మహేశ్వర శంభో శంకర. ఓం హర హర మహాదేవ్. 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 ఈశ్వర పరమేశ్వర నన్ను రక్షించు స్వామి, నన్ను రక్షించు తండ్రి. స్వామి స్వామి పాహిమాం పాహిమాం. పెరిగిపోయి అన్యాయం అక్రమం ఎక్కువైపోయినప్పుడు ఈ ప్రజలందరినీ భక్తి మార్గంలో నడిపించడానికి నేనిక్కడ లింగ రూపంలో ఉద్భవించాను. ఈ సంగతి నిన్న కలలో చెప్పారు కదా స్వామి. ఇక్కడ నాకు ఒక ఆలయాన్ని నిర్మించి నిరంతరం పూజలు జరిపే బాధ్యత నీ మీదే ఉంచుతున్నాను రా. మహాప్రసాదం స్వామి. చెప్పండి. నా శిష్య పరమాణు అయిన చీచీ దాబా చీచీని నా ప్రతినిధిగా నియమిస్తున్నాను రా. అలాగే స్వామి. చెప్పండి. నాకు ఆగ్రహాన్ని కలిగించక నేను చెప్పినట్టు నడుచుకో, లేదా ఇప్పుడే ఇక్కడే కలియుగాంతాన్ని. వద్దు స్వామి, వద్దు స్వామి. శాంతించండి స్వామి, శాంతించండి స్వామి, శాంతించండి. శాంతించు స్వామి, శాంతించు. చేసింది చాలుగా నీకు ఆపరా నా కొడక. చెప్తాం. జగన్నాథ చెప్పండి. ఇప్పుడు ఏం జరిగింది నాయన? మేమేమి చేయాలో తమ చేత మహేశ్వర్లు చెప్పించారు. తమని ఇక్కడే ఉండమని వారి సెలవు. అంతయు ఈశ్వరేచ్ఛ. మహాప్రసాదం, మహాప్రసాదం. మహాజనులారా, మన పూర్వజన్మ సుకృతం వల్ల ఈశ్వరోదయాన్ని కళ్ళారా చూశాం. స్వామివారి కోరిక మీద ఇక్కడే మనం ఒక ఆలయాన్ని నిర్మించి దాన్ని ఒక పవిత్ర యాత్రా స్థలంగా మార్చుకోవాలి. అందుకు డబ్బు కావాలి. దానికి మనం యథాశక్తి చందాలు ఇవ్వాలి. సంతోషం, సంతోషం. సమయానికి దగ్గర డబ్బులు లేవని ఏమీ సందేహించకండి. మనస్సులో ఉన్న అంకేమిటో చెప్పండి, మా కేశవుడు వచ్చి వసూలు చేసుకుంటాడు. స్వామివారికి నా చందా 5,000 సమర్పించుకుంటున్నాను. స్వామివారి పేరు నేను 5 ఎకరాలు మాగానే రాస్తున్నాను. నేను 500 సమర్పించుకుంటున్నాను. సోదరి మొల్లారా, మీరు కూడా భక్తులే. శంభో శంకర. శంభో శంకర. శంకర. ఇంతకు ఆ లింగం భూమిలోంచి ఎలా బయటకు వచ్చింది? అయ్యో అవ్వయ, చాలా పెద్ద టెక్నిక్. ఓ పెద్ద మందిలో బాగా శనగలు పోసి పైన నీళ్లేసి దాని మీద విగ్రహాన్ని పెట్టి భూమిలో పెట్టేస్తాం. ఈ శనగలు నాని ఉబ్బి అలాగ విగ్రహం పైకి లేచి భూమిని పొడుచుకుని పైకి వచ్చేస్తుంది. అలా వచ్చిందా లేదా? కొంచెం మంది వేసుకో, మంచి ఐడియాలు అవుతాయి. ఉన్న దేవుళ్ళనే రాళ్ళు చాలక కొత్త రాయిని వెలిపించి దానికి దేవుడని పేరు పెట్టాడు. వేలం వేరిగా జనం వస్తున్నారు, వేలకు వేలు దోచుకుంటున్నాడు. ఇప్పుడు వాడు చేసేది మోసం అని మనం అంటే ప్రజలు మనల్ని దుర్మార్గులు అంటారు, మన మీద తిరగబడతారు. అంతేగా? అవును. కానీ తెలిసి కూడా వాడి నాటకాన్ని అలా కొనసాగనిస్తావా? కాదు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, మోసాన్ని మోసంతోనే దెబ్బ కొట్టాలి. ఆ భక్తుడు గాడి గొంతు గడ్డం పడే ప్రసాదం పెడతాడే దేవుడు, చూస్తూ ఉండు. బంగారం, శివలింగం, మామూలు విభూతి, ఇది విభూతి. బంగారం, శివలింగం, విభూతి.
విభూది, ఇది విభూది, 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 ఇది విభూది. మహాజనులారా, భక్తులారా, ఇప్పటికే చాలా కాలాతీతం అయ్యింది. మరి భక్తులేమో చాలా మంది కానుకలు సమర్పించవలసిన వారు క్యూలో ఉండిపోయినారు. స్వామీజీ తపస్సమాధిలోకి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. అంచేత రేపు ఉదయమే వచ్చి మీ కానుకలు కట్నాలు స్వామీజీకి సమర్పించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రేపు ఏ కారణం చేతనైనా కానుకలు సమర్పించడం మర్చిపోవడమో అశ్రద్ధ చేయడమో జరిగితే మీ కుటుంబాలకి పాపం, కష్టం, కన్నీరు అన్నీ చుట్టుకుంటాయి. అంచేత విషయాలు మర్చిపోకుండా రేపు కానుకలు సమర్పించండి. అయితే దొరగారి కొత్త దేవుడు వ్యాపారం మంచి జోరుగా జరుగుతుందన్నమాట. మనకి ఐడియా అవ్వాలే గాని అది ఆటం బాంబులో పేరిపోద్దాం బందర్ మిఠాయి. చూస్తా ఉండు, ఈ భక్త శిఖామణి ఆ స్వామీజీని అడ్డం పెట్టుకుని ఫారిన్ కంట్రీస్ తో కూడా స్మగ్లింగ్ చేసే ఐడియా అవుద్ది. సరేగాని మా డాన్స్ స్కూల్ అభివృద్ధి కోసం ఊళ్ళో చందాలు కలెక్ట్ చేస్తున్నాం. రేపు మీ దగ్గర కూడా వస్తాం. సరదాగా సరసం ఆడుకునే ఆడ సందాలు విరాళాలు అంటే ఉన్న మూడు అవుట్ అయిపోద్ది. ఆ గొడవ రేపు చూసుకుందాం. సరదాగా ఉండు. చెప్పినా ఆగలేదండి. ఏంటయ్యా, ఏం జరిగింది? వరదలేం రాకుండానే కొంపలు ఎలా ముడిగాయి? మేము దాచుకున్న బ్లాక్ మనీ కాస్త పోయింది బాస్. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ కాదు చేశారు. బాస్, ఎవడో దోచుకున్నాడు. పైగా దేవుడు అనే సంతకాలతో ఈ కాగితాల నుంచి మరిపోయాడు. అవును బాస్. దేవుడు, 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 దేవుడా అంటే? అవును సారు, వాడి పేరు రాజా. శేషు వాడు చెయ్యి కలిపి. అంటే ఈ శేషుగాడు ఆ రాజుగాడి సాయంతో మట్టగడిసలా ఎగిరిపడుతున్నాడు అన్నమాట. ఈ దేవుడు గాడిని ఇలా చూస్తూ ఊరుకుంటే చెల్లగిపోయేటట్టున్నాడు. ఒరే చెక్క, వాడెక్కడుంటే అక్కడికి రేపు ఉదయమే వెళ్ళి ఓ వార్నింగ్ ఇచ్చేస్తారా? చూసావా శేషు, వాడు మనుషులు లోకాన్నంతా దోచుకుంటుంటే నేను వాళ్ళని దోచుకొచ్చాను. ఈ విషయం ఎక్కడ చెప్పుకోలేక దొంగకు తేలుగుట్టినట్టు నోరు ముసుకుపడి ఉంటారు. వాళ్ళని ఎలా కొట్టాలో అలాగే కొట్టావు. ఈ మోసపు లోకంలో ఎలా మెలగాలో నాకంటే ఎక్కువగా నువ్వే నేర్చుకున్నావు. నన్నే మించిపోయి. రాజా అని వాడు పూజలు మీరేనా? పోతావు సరిగా రాని, లేకపోతే తిరగలవు కాజాలు. అమ్మో, హోటల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు తింటూనే ఉంటాను కాజాలు. ముందు మీ రాజాని పిలవండి. నువ్వే కూడా మా రాజాని పిలవడానికి. అమ్మో అమ్మో, అది కూడా తెలియదు నీకు. మన ఫేసు పోజు చూస్తుంటే అనిపించడం చాలా గ్రేట్ మెన్ అని. మనం భక్తుడు జగన్నాథం గారి దగ్గర నుంచి వచ్చాం. ఎందుకు? ఎందుకేమిటి, వార్నింగ్ ఇవ్వడానికి. మా దారికి అడ్డొస్తే కాళ్ళు కీళ్లే కాదు, తోటగా ప్రాణాలే. మాట పడిపోయిందరా. కాళ్ళు కీలే కాదు, టోటల్ గా ప్రాణాలు. తీయండి, అబ్బా తీయండి. ఆ హెచ్చరిక ఏదో పూర్తి చేయరా. ఆ హెచ్చరిక నాదనుకుంటున్నారా? ఆ భక్తుడి గారిది. అబ్బా తీయండి. అమ్మా, అసలు మీరివ్వాలి ఆయన హెచ్చరిక. మీరు ఇచ్చేస్తే తీసుకెళ్లి చెప్పుచ్చు కొట్టినట్టు ఆయన మొహం మీద చెప్పేస్తాను. ఎంత తోపా. రే ఆడారు సన్నాసి, నేనే స్వయంగా వచ్చి కలుస్తానని ఆ అడ్డగాడితో చెప్పరా. దేవుడు దిగుతాడు, ప్రసాదం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పు. హెచ్చరిక పంపినందుకు వడ్డీతో సహా పుచ్చుకుంటానని చెప్పు. అమ్మో, మీరు చెప్పమంటే చెప్పకుండా ఉంటానేమిటి? వస్తాను. అమ్మో, ఎంత గట్టిగా ఉందో. అమ్మో, రెండురా చేతకాని సన్యాసులు. నమస్కారం బాబు గారు. మీరు నృత్య కళాశాల ప్రధానోపాధ్యాయుని కదూ? అవును బాబు గారు, వీరు డాన్స్ నేర్పే పంతులమ్మలు. నమస్కారం అండి. జగన్నాథార్పణం. నీ నామధేయము? లలితండి. చాలా బాగుంది. ఇలారా, మీరు కూర్చోండి, కూర్చోండి, కూర్చో. ఇంత చిన్న వయసులోనే నాట్య కళను అభ్యసించి అది మరికొంతమంది పిల్లలకు బోధిస్తున్నావు అంటే చాలా గొప్ప విషయం. అంతా తమలాంటి పెద్దల ఆశీర్వాదం బాబు గారు.
మా నాట్య కళాశాల అభివృద్ధికి మీలాంటి పెద్దలు చందాలిచ్చి సాయం చేస్తారని వచ్చాం బాబు గారు. తప్పకుండా. నాట్యం భగవదంశమైన కళ అన్నారు. దానికి సాయపడ్డం దేవుణ్ణి పూజించినట్టే అవుతుంది. అమ్మా లలిత, బాబు గారి దగ్గర చందాలు నేను తీసుకొస్తాను. స్కూల్కి టైం అయింది, మీరందరూ వెళ్ళండి. అలాగేనండి, వస్తానండి. మీకు మరీ పైచి ఎక్కువైపోయింది. ఆ పిల్ల మీద చేయి వేసి రాసేస్తూ ఉంటే ఏమనుకుంటుంది? ఏమన్నా అనుకోనే గాని మనిషిని చూడగానే నా కొళ్ళు చెలరించిపోయింది. ఎలాగైనా కొంచెం దువ్వి మనకి రెడీ చేసి పెట్టు. ఆ పిల్ల లాంటిది కాదు, నిప్పు లాంటిది. ఇదిగో అసలు విషయం చెప్పు, నీకేమైనా గురుగా ఉందా? నాకెందుకు గుర్రు ఉంటే మటుకు చెల్లుద్దా? మంచి మాట అన్నావు. ఇదిగో నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే చేయకపోయావు, బ్యాడ్ మాత్రం చేయకు. దాన్ని నా గ్యాంగ్ ద్వారా ఎలా మోయించుకురావాలో నాకు బాగా తెలుసు.